నమస్తే కిరణ్ టీవీ భక్తి ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, అధర్వణ వేద పండితులు డాక్టర్ ప్రొఫెసర్ ముల్లపూడి సత్యనారాయణ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు, మాకుండే ప్రతి సమస్యకి కూడా మీరు తాళపత్ర గ్రంథ ఆధారంగా వేదోపదేశం చేస్తూ వస్తున్నారు. సో ఇప్పుడు నేను అడగబోయే మా సమస్య వచ్చేసి జనరల్గా నరఘోష నరదిష్టి గురించి వింటూనే ఉన్నాము. ఈ కాలంలో కూడా మనం ఒకళ్ళు ఎదుగుతుంటే అసలు చూడలేక ఎదుటి వాళ్ళు ఏడుపే మనకి నరదిష్టి కింద తగులుతూ ఉంది. సో ఈ నరదిష్టి నుండి తప్పించుకోవటానికి ఈ వేద మంత్రాల ద్వారా మాకు పరిష్కారాన్ని తెలియజేస్తారా గురుగారు? డెఫినెట్గా అమ్మా. మనము ఈ తాళపత్ర గ్రంథం ఆధారంగా మనం చెప్తున్నాం. అవును గురు. వేదహితంగా అంటే వేదోక్తంగా, వేదహితంగా, శాస్త్రబద్ధంగా, శాస్త్రహితమైన శాస్త్రం చెప్పేది మనం చెప్తున్నాం. ఫస్ట్ పాయింట్. అయితే లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వేల రూపాయలు ఖర్చు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. సింపుల్ ఈ మంత్ర జపం చేసుకుంటే చాలు, 1 రూపీ ఖర్చు అక్కర్ లేకుండా పేద ప్రజలందరికీ ఉపయోగపడద్దన్న సదుద్దేశంతో చెప్తున్నాం. లేకపోతే ఒక్కొక్క మంత్రం ₹1,00,00,000 కూడా తీసుకొచ్చమ్మా. ఎందుకని వేద మంత్రం అది. నెక్స్ట్ రెండవది, నరఘోష అంటే ఏంటో జనాలకు తెలియాలి. అర్థం కాదు. ఏంటి చుట్టాలు దిష్టి పెట్టడం ఏంటి, ఏంటి ఫ్రెండ్స్ దిష్టి పెట్టడం ఏంటి అనుకుంటారు. చెప్తాను దానికి. ఒకసారి మేమంతా కలిసి బాంబే వెళ్తున్నాం. వాళ్ళంతా మనతో పాటు శిష్యులు వచ్చారు. విపిన్ అని, వాడికి బిర్యానీ లేకపోతే ఉండలేడు. వాడు ఏం చేశాడు, 3:30 ట్రైన్కి ఎక్కాం, హుస్సేన్ సాగర్ ఎక్స్ప్రెస్. సరిగ్గా కొంచెం దూరం వెళ్ళేసరికి ఇక అది ఎక్కడి నుంచి పాపం కలకడా నుంచి వచ్చే ట్రైను, వాళ్ళు తిండి లేక అందరూ మలమల మాడిపోయి 1:30 నుంచి వస్తుంటే వీడు ఫ్రెష్గా మేము ఎక్కాం కదా 6ంటికి ఓపెన్ చేశాడు. 6:30కి ఇలాగ బిర్యానీ ప్యాకెట్ ఓపెన్ చేసుకున్నాడు వాడు తెచ్చుకున్నది. తెచ్చుకునేసరికి గుప్పు ఒకసారే హైదరాబాద్ బిర్యానీ స్మెల్ వచ్చేసరికి అందరూ అటువైపు చూశారు. ఎందుకు పాప వాళ్ళకి తిండి లేదు. వీడి దగ్గరేమో కమ్మడి పదార్థం, అదే ఏ బీరకాయ కూర వంకాయ కూర తెచ్చితే ఎవడో చూడకపోతాడు. దిస్ ఇస్ కాల్డ్ నరఘోష. అంటే ఎగ్జాంపుల్ అసహ్యంగా ఉన్నా కూడా నేను ఎందుకు చెప్తున్నానంటే జనానికి అర్థం అవ్వాలని. అంటే ఒక్కసారే ఆకలితో ఉన్నారు, 1:30 ప్రయాణం చేసి, సరైన తిండి లేదు వాళ్ళకి. అందులో వీడు చికెను మటను బిర్యానీ ఓపెన్ చేసేసరికి అందరి కళ్ళు దాని మీద పడ్డాయి. ఆ విధంగా మనం ఎదుగుతున్నప్పుడు ఒక పేరు ప్రఖ్యాతులు వస్తున్నా, లేకపోతే ధనం సంపాదిస్తున్నా, ఇలా ఏదో ఒకటి చేస్తున్నప్పుడు అమ్మో ఇంత సంపాదించేశారు వాళ్ళకి ఏంటండి అంటారు. అవును. కరీనా కపూర్ 0 సైజ్ అవ్వాలని చెప్పి పాపం తన పాటలు తాను పడి, తాను ఎక్సర్సైజ్ చేసుకొని, తాను ఇచ్చేసుకొని 0 సైజులో ఉంటే ఆమెకేంటి 0 సైజు ఇచ్చేశారు అందగత్తె అట్లా అనేసి నరఘోష, అది కూడా దిష్టి పెట్టేస్తారు. నా అంచనా ప్రకారం మీకు కూడా దిష్టి పెట్టేస్తారు, ఎందుకంటే తెల్లగా ఉన్నారు మీరు అందంగా. సరే, ఆ విధంగా మొత్తం నరఘోష అనేటటువంటిది బంగారం ఎక్కువ సంపాదించిన, ఉద్యోగం మంచిది వచ్చిన, వ్యవసాయం బాగా పంటలు బాగా పండిన, అందుకోసమే వీటిని పోగొట్టుకోవడం కోసమే అందరూ ఏం చేస్తారంటే బూడిద గుమ్మడికాయ కడతారు. పొలాల్లో కూడా నల్ల కొండేసి నల్ల బొట్లు పెట్టడం, తెల్ల కొండ పెట్టి అలా ఇవన్నీ చేస్తూ ఉంటారు. ఈ నరఘోష, పాషాండ ఘోష ఏమంటాం, ఏ ఏ గ్రహ అరిష్టస్థానగతా తేషాం గ్రహాణం శుభ ఏకాదశ స్థల ఫలా వ్యాప్త్యర్థం నరఘోష నివారణార్థం హనుమత్ యొక్క సూక్తం పఠయేత్ అని చెప్తాం. ఆంజనేయ స్వామి మనం ఉపయోగించినప్పుడు ఏమంటాం, ఓం నమో భగవతే విచిత్ర వీర హనుమతే ప్రళయకాలాలన ప్రజ్వలనాయ, ఇలా ప్రతాప వజ్రదేహాంజని గర్భ సంభూతాయ ప్రకట విక్రమ వీర దైత్య దానవ యక్ష రక్షోగ్ర గ్రబంధనాయ భూతగ్రబంధనాయ ప్రేతగ్రబంధనాయ పిశాచగ్రబంధనాయ శాకిని డాకిని గ్రబంధనాయ ఏ కాకిని కామిని గ్రబంధనాయ నరఘోష క్రూరదృష్ట. ఏమంటారు, గ్రహ బాధలు ఎన్ని రకాలు ఉన్నాయి, క్రూరగ్రహ బాధ నివారణార్థం, నరఘోష నివారణార్థం. ఇవన్నీ బంధించేది ఆంజనేయ స్వామి, భగవంతుడు ఒక్కడే చేయగలడమ్మా. ఇవన్నీ నెగిటివ్ ఎనర్జీస్ని పొగలాగా ఉంటాయన్నమాట. ఇది లైట్ ఎనర్జీ. భగవంతుడు అనేవాడు సౌండ్ ఎనర్జీ, లైట్ ఎనర్జీ, పాజిటివ్గా ఉంటుంది కాబట్టి ఆ నెగిటివిటీని అబ్జార్బ్ చేసేస్తాడు. అందుకని వేదం మనకు క్లియర్గా ఒక మంత్రాన్ని ఇచ్చిందమ్మా. ఈ నరఘోష మంత్రాలు, నరఘోష పోవడానికి వీటికి ఏ బుడద గుమ్మడికాయ కుట్టక్కర్లేదు. నువ్వు కూష్మాండం కడతాం. బూడిద గుమ్మడికాయ ఎందుకు కడతామంటే కూష్మాండ దేవతలు ఉంటారు ఆ యొక్క బూడిద గుమ్మడికాయలో. ఆ కూష్మాండ దేవతల యొక్క లక్షణం ఏమిటంటే, కుక్క ఏ విధంగా అయితే యజమాని శ్రేయస్సును కోరుతుంది చూడండి, అది గజ కుక్క అయినా ఊర కుక్క అయినా మామూలు ఆల్సిషన్ అయినా యజమాని విశ్వాసంగా ఉంటుంది. తర్వాత అంతా ఆనెస్ట్గా ఉండేది హార్స్. అందుకే రామ్ చరణ్ హార్స్ని పెంచుతున్నాడు. అలాగా ఈ రకంగా ఈ యొక్క నరఘోషలు పోవడానికి అని చెప్పేసి
నమ్మకంగా ఉన్నటువంటి యజమాని దేవతలు కూష్మాండ దేవతలు మన యొక్క నరఘోషను తీసేస్తాయి. ఆ విధంగానే ఈ వేదమంత్రం క్లియర్గా ఇవ్వబడింది. ఆ మంత్రం ప్రకారం మనం జపం ఏం లేదు, సింపుల్గా రోజు 108 సార్లు 41 రోజు చాలు చేస్తే సరిపోతుంది. దీన్ని ఎవ్వరూ ఆక్షేపణ చేయక్కర్లేదు, చేసే దమ్ము లేదు వాళ్ళకి. అందువలన ఏమిటా మంత్రము అంటే వారిదం వార్యాతై వరుణావత్య మది తత్రామృతస్యా సిక్తం తేనాతే వారయే విషం. వారిదం వారిదం ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ వార్యాతై వరుణావత్యా మది తత్రామృతస్యా సిక్తం తేనా తే వారయే విషం. ఈ సింపుల్ మంత్రాన్ని మనము ఏదో ఒక పుష్పాన్ని మనం మన స్వామివారి ముందు పెట్టి ఈ యొక్క కాలభైరవుడు కానీ శివుడు కానీ ఆంజనేయ స్వామి కానీ దత్తాత్రేయ స్వామి వారికి పెట్టి చక్కగా కుంకుమార్చన చేసుకొని ఈ మంత్రజపం చేస్తాం కదా. ఆయన శనివారం నాడు శనివారం ఇది చేసుకుని నల్ల బొట్టు పెట్టుకోవాలి వీళ్ళు. ఓకే, అంటే ఎవరైతే చేస్తున్నారో ఈ సాధన వాళ్ళు నల్లబొట్టు ఆ ఒక్కరోజే. నల్లబొట్టు అంటే కాటికి ఉంటుంది కదమ్మా. అవును గురు, కానీ 41 రోజుల పాటు చేయాలన్నారు కదా. 41 రోజులు పెట్టుకుంటారు. సాయంత్రం పూజ చేసే టైం, ఆ తర్వాత ఇంకా అవసరం లేదు. ఎప్పుడైనా మార్నింగ్ కానీ సాయంత్రం కానీ రోజుకు 2 పూటలు చేస్తే ఇంకా మంచిది. ఈ విధంగా చేస్తే టోటల్ వాళ్ళ మీద ఉన్నటువంటి నరఘోష, నరదృష్టి, క్రూర గ్రహ బాధలు అన్నీ పోతాయమ్మా. ఓకే, రోజుకి 108 సార్లు చేసుకోవాలి. ఓకే, బెల్లం ముక్క నివేదన పెడితే చాలు. అమ్మవారికా గురుగారు? స్వామివారు దత్తాత్రేయుల వారు, ఆంజనేయ స్వామి. ఓకే, కానీ ఒకవేళ దత్తాత్రేయ పటం లేదనుకోండి, ఆంజనేయ స్వామి ఉంటాడుగా, అసలు ఏది అవసరం లేదు. కలసం పెట్టుకుంటే ఇంకా మంచిది. ఓకే, కలసం పెట్టుకొని ఆ 41 రోజు కదపకుండా వాళ్ళు పూజ చేసుకుంటే సరిపోతుంది. ఓకే గురుగారు, సో విన్నారు కదా, నరదిష్టి నరఘోష పోగొట్టుకోవటానికి గురుగారు కేవలం మంత్రం మాత్రమే తెలియజేశారు. ఈ మంత్ర సాధనని 108 సార్లు రోజుకి 41 రోజుల పాటు కనుక చేసుకుంటే మనకి ఉన్న నరదిష్టి కానీ నరఘోష కానీ తొలగిపోతుంది. ఇంకా మీకు ఎలాంటి సమస్య ఉన్నా గురుగారిని సంప్రదించాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు. నమస్కారం. నమస్కారం అమ్మా.